ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యేంత వరకు ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో ఊహించలేం. అందుకే చాలా అప్రమత్తంగా ఉంటారు పైలట్లు. ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా రాకుండా జాగ్రత్త పడతారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగం అది. కానీ ఇండోనేషియా విమానంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విమానం మార్గ మధ్యంలో ఉండగా 2 పైలట్లు కునుకులోకి జారుకోవడంతో ఫ్లైట్ దారి తప్పింది. దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్కు మెలకువ రావడంతో పొరపాటు గుర్తించి తప్పును సరిదిద్దారు. అదృష్టం బాగుండబట్టి ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకర్తాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ తన కో పైలట్ అనుమతి తీసుకుని చిన్న కునుకు తీశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన కో పైలట్ కూడా అనూహ్యంగా నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరూ దాదాపు 28 నిమిషాలు నిద్రలోనే ఉండటంతో విమానం దారి తప్పింది. విమానం తప్పుడు మార్గంలో వెళుతోందని జకర్తాలోని కంట్రోల్ సెంటర్ గుర్తించి పైలట్లను నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. చివరకు పైలట్కు మెలకువ రావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమారు 28 నిమిషాల తర్వాత నిద్రలేచిన పైలట్ జరిగిన పొరపాటును గుర్తించి తోటి పైలట్ను నిద్రలేపారు. కంట్రోల్ సెంటర్ కాల్స్కు స్పందించి విమానాన్ని సరైన మార్గంలోకి మళ్లించారు. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సిబ్బందికి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిర్లైన్స్ ని హెచ్చరించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చింది.